సో ఇక్కడ ముందు వీడియోలో మనం పీపుల్కి డైరెక్ట్ ఎందుకు కోడ్ చేయలేదు అని అంటే, ఇప్పుడు పీపుల్ అనేది మనకి ఏ సెంటెన్స్లో కూడా రిపీటెడ్గా లేదు. సో కాబట్టి మిగతావన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ పీపుల్ అనేది డైరెక్ట్గా మనకి కోడ్ ఉంటే కామన్గా, సో క్యాన్సిల్ చేసేసుకుంటే మనం పీపుల్కి ఆన్సర్ వచ్చేది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది TSSI 2022 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. అంటే ఆప్షన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ క్వశ్చనే, కేటగిరీ క్వశ్చన్. సో ఆప్షన్స్లో కొంచెం మనం వే ఆఫ్ ఆన్సరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. రైట్ ఎగ్జామ్ వెల్ LMRS EK, ఆల్ ఈజ్ వెల్ EK JP PM, ఎగ్జామ్ ఈజ్ ఈజీ RS JP WK అని కోడ్ ఇచ్చారు. వాళ్ళు అడిగేది ఏంటంటే క్వశ్చన్ కోడ్ ఫర్ ఆల్ రైట్ ఎగ్జామ్ వెల్ అనే దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో లెట్స్ సీ. సో ఇక్కడ ఈజీ వేలో చెప్పాలంటే మనం ఇట్లా స్ట్రైట్గానే డికోడింగ్ చేసుకోవచ్చు. అంటే ఆల్కి ఫస్ట్ చేసుకొని రైట్కి, తర్వాత ఎగ్జామ్కి, తర్వాత వెల్కి చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్ చూసినట్టయితే అది ఒకటే ఉంది, అంటే ఒకటే వర్డ్ ఉంది, కామన్గానైతే లేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 12-minute ఎగ్జామ్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో ఉంది. సో ఎగ్జామ్ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ సెంటెన్స్లో LMRS EK, థర్డ్ సెంటెన్స్లో RS JP WK, కామన్గా ఏముంది? RS ఉంది. సో RS క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ మనం డికోడ్ చేస్తాం. ఎగ్జామ్కి RS అని మనం రాసుకోవాలి ఫస్ట్ డికోడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ కోడ్ ఫర్ వెల్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో వెల్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో వెల్ ఉంది. LMRS EK JP PM. సో ఇప్పుడు కామన్గా ఏముంది? RS అయిపోయింది ఇందులో. సో LM EK మిగిలిపోతుంది. సో EK కామన్గా ఉంది కాబట్టి వెల్కి EK అని కోడ్ వస్తుంది. సో ఈ సెంటెన్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఎగ్జామ్కి అయిపోయింది, వెల్కి అయిపోయింది. మిగిలినవి ఏంటివి? రైట్, ఆల్ ఉన్నాయి కదా. రైట్ ఏ సెంటెన్స్లో ఉంది మనం చూసుకోవాలి. రైట్ అనేది ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్లో రైట్ ఎగ్జామ్ వెల్ అని ఉంది. సో ఇక్కడ మనకి అయిపోయినాయి ఏంటిది? RS అయిపోయింది, EK అయిపోయింది. సో LM అనేది మనకి డైరెక్ట్ రైట్కి కోడ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఆల్ ఉంది. సో ఆల్ ఏముంది? ఆల్ ఎక్కడ ఉంది? ఆల్ అనేది సెకండ్ సెంటెన్స్లో ఉంది. ఆల్. ఇక సెకండ్ సెంటెన్స్లో ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి? JP. PM. సో ఆల్కి మనకి PM అని వస్తుంది. బిఫోర్ దట్ మనం ఏం చేయాలి? ఇక్కడ